ఓకే సార్. ఓకే. ఓకే. థ్యాంక్ యూ. సో గుడ్ ఈవినింగ్ అందరికీ. మనం యూజువల్గా మాట్లాడే దాంట్లో నుంచే ఆ, చిన్న మనకి హెల్ప్ అయ్యే ఒక మాట మాట్లాడదాం అనుకుంటా ఉన్నాను. నేను ఏం చేస్తానంటే యాక్చువల్గా ఏంటంటే కొన్ని వర్సెస్ మనం చదవాలి. కానీ మోస్ట్ ఆఫ్ అస్ మనం ట్రావెలింగ్లో కానీ ఆఫీస్లో ఉంటాం కాబట్టి నేను ఏదైతే చెప్దాం అనుకుంటున్నానో దాన్ని ఒక చిన్న స్టోరీ లాగా నెరేట్ చేస్తాను. సో అది కొంచెం మనకు అర్థమైపోతుంది. కాబట్టి మనం చదవాల్సిన అవసరం లేదు. లేదంటే మొదటి నుంచి 31 వచనాలు, సుమారుగా ఒక 30 వచనాలు చదవాలి మనం. చదివేలోపు సెషన్ అయిపోతుంది. కాబట్టి నేను దాన్ని స్టోరీ లాగా చెప్తాను. అయితే నేను చెప్పే పాయింట్ కూడా మనం చర్చ్లో రెగ్యులర్గా వినేదే. కాకపోతే నేను పర్సనల్గా స్టడీ చేస్తున్నప్పుడు నాకు చాలా స్ట్రైకింగ్గా అనిపించింది. ఆహ్, ఆహ్, సో దాన్ని నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తానికి ట్రై చేస్తాను. యాహ్! ఇది ఎక్కడి నుంచంటే రాజుల గ్రంథం, మొదటి గ్రంథం 13వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆహ్, ఇక్కడ ఒక చిన్న సన్నివేశం ఉంటది. ఆ సన్నివేశాన్ని వివరిస్తా దాంట్లో నుంచి మనకేమైనా పాఠాలు ఉంటాయేమో చూద్దాం. సో, మొదటి రాజుల గ్రంథం 13వ అధ్యాయంలో మనం ఏం చూస్తామంటే అక్కడ సిట్యుయేషన్ ఏంటంటే ఆల్రెడీ ఇజ్రాయెల్ రాజ్యం 2 ముక్కలైపోయినటువంటి సందర్భం. ఆహ్, రాజ్యం 2గా చీలిపోయి ఇద్దరు రాజులు మనకు కనబడతారు. ఒకళ్ళు రెహబాము, ఒకళ్ళు జెరొబోము ఇద్దరు కనబడతారు. ముఖ్యంగా జెరొబోము ఉండే ప్రాంతంలో ఆయన రాజ్యంలో ఆయన ఏం చేస్తాడంటే ఈ ఫాల్స్ వర్షిప్‌ని ఇంట్రొడ్యూస్ చేస్తాడు. ఆయన అక్కడ ఉన్న వాళ్ళని అకామిడేట్ చేయడానికి అక్కడ ఉన్నటువంటి ప్రజలు మళ్ళీ ఆహ్, ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళి అక్కడ సొలొమోన్ కట్టినటువంటి మందిరంలో ఆరాధన చేయాల్సొస్తే, మళ్ళీ ప్రజలందరూ గూడా దావీదు వంశస్థులకి దగ్గరైపోతారని చెప్పి, ఈయన ఒక ఆల్టర్‌నేటివ్ టెంపుల్ లాగా ఇనిషియేట్ చేస్తారనమాట. ఎవరు? జెరొబొమ్. సో, దీన్ని ఒక కథలాగానేనండి. అప్పుడు చాలా ఈజీగా అనిపిస్తది. మీకు తెలిసిన విషయాలే ఇవన్నీ. అయితే ఈయన జెరొబొము రాజుగా ఉంటాడు. అక్కడ ఒక ఫాల్స్ వర్షిప్ అంటే దేవుడు ప్రజలుంటారు. కానీ దేవుడు కాకుండా వేరొక దేవుడిని ఆరాధించేటువంటి ఒక క్రమం అక్కడ ఆరంభమవుతది. ఆరంభమైనటువంటి సందర్భం. రెండోదేంటంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ జంక్షన్ ఇజ్రాయెల్ హిస్టరీలో. ఎందుకంటే అప్పుడు 2గా రాజ్యం చీలిపోయినటువంటి సందర్భం. సో, యెరోబోము ప్రాంతంలో ఈ ఫాల్స్ వర్షిప్ స్టార్ట్ అయినప్పుడు దేవుడు ఇనిషియేట్ చేసుకొని దేవుడు ఏం చేస్తాడంటే వాళ్ళ స్పిరిచువల్ కండిషన్‌ని తెలియజేయడానికి ఒక ప్రవక్తని దేవుడు లేవనెత్తి యవనస్తుడు అనుకోవచ్చు మనం. లేదంటే ఒక మాదిరి వయస్సు ఉన్నటువంటి వ్యక్తి. ఆయన ప్రవక్తగా వాక్యం చెప్తుంది. సో, ఆ ప్రవక్తని దేవుడు లేపుకొని యరొబోము ఉండేటువంటి ఆ రాజ్యం అక్కడికి వెళ్ళి ఒక మెసేజ్ ఇయ్యమని చెప్పి దేవుడు పంపిస్తాడు ప్రవక్తని. సో, ప్రవక్త అన్నప్పుడు మనకు తెలుసు కదా! మ్యాన్ ఆఫ్ గాడ్ అంటాం. ఇంగ్లీష్‌లో బైబిల్ వెర్షన్స్‌లో హోలీ మ్యాన్ అనేటువంటి మాట మాట్లాడారు. అంటే చక్కగా ఒక నోబుల్ మ్యాన్ లాగా, మ్యాన్ ఆఫ్ గాడ్ లాగా మాట్లాడారు. సో, దేవుడు ఏం చేశాడంటే, "బాబు నువ్వు ఆ ప్రాంతంకెళ్ళు. అక్కడ నీకొక క్లియర్ మెసేజ్ నేనిస్తున్నాను. ఆ మెసేజ్ నువ్వు వాళ్ళకి చెప్పు." సో, ప్రవక్తకు ఉన్నటువంటి ముఖ్యమైన పని అదే గాబట్టి, నీకొక మెసేజ్ ఇస్తున్నాను. ఆ మెసేజ్ నువ్వు తీసుకెళ్ళి అక్కడ చెప్పు. ఆ మెసేజ్‌తో పాటు నీకొక క్లియర్ ఇన్‌స్ట్రక్షన్ గూడా ఇస్తున్నాను. ఎలా ఉండాలి? ఎలా ఉండకూడదు? ఎలా ఎళ్ళాలి? ఎలా రావాలి? ఈ 2 ప్రాముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. అంటే దేవుడు ఆల్రెడీ ఒక బ్లూ ప్రింట్ ఇచ్చారు. ఒక వర్క్ ఇచ్చారు. ఆ పని చేసుకొని రమ్మని చెప్పారు. సో, ఆ ప్రవక్త పేరైతే లేదు. ఆ ప్రవక్తని అన్‌నేమ్డ్ ప్రాఫెట్ అనని గూడా రాశారు కొన్నిట్లో. కొన్ని వెర్షన్స్‌లో హోలీ మ్యాన్ అన్నారు. కొన్ని వెర్షన్స్‌లో చాలా ఆహ్, క్లియర్‌గా ప్రాఫెట్ అన్నారు. మీరు మామూలుగా ఇది తర్వాత మీరు చదవచ్చు. మొదటి రాజుల గ్రంథం 13వ అధ్యాయం. కంప్లీట్‌గా మీరు అధ్యాయంలో 31 వర్సెస్, 31 వర్సెస్ ఏమో ఉన్నాయి. అయి చదివితే చాలా సింపుల్‌గా స్టోరీ లైన్ మనకు అర్థమైపోతది. సో, ఈ ప్రాఫెట్ ఆ ప్రాంతానికెళ్తాడు. అక్కడికెళ్ళినప్పుడు ఆహ్, ఆల్రెడీ అక్కడ ఈ ఫాల్స్ వర్షిప్ జరుగుతా ఉంటది. అంటే అక్కడ మన ఆల్టర్స్ కట్టటం, ఆల్టర్స్ కట్టి ఆ ఆల్టర్స్ మీద బలులివ్వటం, రకరకాల ఆరాధన క్రమం చేయటం, అక్రమం అయిపోయినటువంటి ఒక దేవుడిని ఆరాధించే వ్యవస్థ అక్కడ ఏర్పడతా ఉంటది. సో, అక్కడ బలులిచ్చే చోట ఆల్టర్ దగ్గర యరొబోము రాజు ఉంటాడు ఆల్రెడీ. ఉన్నప్పుడు ఈ ప్రాఫెట్ అక్కడికెళ్తాడు. ఈ ప్రాఫెట్ అక్కడికెళ్ళి డైరెక్ట్‌గా రాజుని ఫేస్ చేయడం అంటే ఇట్స్ నాట్ ఎ జోక్. సో, రాజు దగ్గరికెళ్ళి నేను దేవుని దగ్గర నుంచి ఒక వార్తని నీకు తీసుకొచ్చాను. వార్త చెప్పాలనుకుంటున్నానని చెప్పి డైరెక్ట్‌గా ఆయన ఆల్టర్‌తో మాట్లాడతాడు. ఆల్టర్ మనం తెలుగులో ఏమంటాం?
దహన బలులు ఇచ్చేటువంటి ఇది. సో అక్కడికి వెళ్ళి వాళ్ళ ఆల్టర్తోనే మాట్లాడుతున్నమాట. ఇక్కడ ఏదైతే దహన బలులు ఇస్తున్నారో ఇక్కడ, ఈ దహన బలులు ఇచ్చే చోట ఆ, త్వరలో ఎవరెవరైతే యాజకులు ఉండి ఈ ఫాల్స్ వర్షిప్ ని, ఈ అక్రమమైన ఆరాధన క్రమాన్ని ఎవరైతే ఆర్గనైజ్ చేస్తున్నారో వాళ్ళ శవాలు దాని మీద పడిపోతాయి, వాళ్ళు లేదంటే వాళ్ళ బోన్స్ ఈ ఆల్టర్ మీద ఆ, పొడి చేసేసి దేవుడు ఉంచబోతా ఉన్నాడని చెప్పి ఒక భయంకరమైన స్ట్రాంగ్ మెసేజ్ ఒకటి ఆ దేశంలో ఉన్న రాజుకి అక్కడ ప్రజలకి ఇస్తాడు. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే దీనికి ఇది మాట్లాడాలంటే చాలా ధైర్యం ఉండాలి, చాలా గట్స్ ఉండాలి. ఎందుకంటే రాజు దగ్గరికి వెళ్తే రాజు కోపం వస్తే తల తీసేస్తాడు. కానీ ఈయన ప్రవక్త కాబట్టి దేవుడికి చాలా ఒబీడియంట్గా వెళ్ళి ఆయన ఆ మెసేజ్ డెలివర్ చేస్తాడు. మెసేజ్ డెలివర్ చేసినప్పుడు ఆబ్వియస్లీ యెరొబోము రాజు కాబట్టి ఆయన చాలా కోపం వచ్చి ఆయన ఆయన పట్టుకురండి, ఆ ప్రవక్త ఎవరైతే ఉన్నారో పట్టుకురండి, అరెస్ట్ చేయండి ఆయన్ని అని చెప్పి ఆయన వైపు చేయి చూపించి మాట్లాడినప్పుడు ఆ చెయ్యి ఏదైతే ఉంటుందో రాజు చెయ్యి ఎండిపోతుంది. అంటే ఎండిపోవటం లేదంటే పని చేయని దానిలాగా కుళ్ళిపోయిన దానిలాగా అయిపోతుంది. అయిపోయిన వెంటనే రాజు టెన్షన్ పడతాడు. ఎవరు యెరొబోము టెన్షన్ పడి ఆయనకు కూడా యెహోవా దేవుడు తెలిసినటువంటి వ్యక్తే యెరొబోము. అయితే భయపడి ఇమీడియట్గా ఏమంటాడంటే నా చెయ్యిని బాగు చేయి, నేను నాకు కొంచెం చెయ్యిని బాగు చేయని చెప్పి ప్రవక్తను అడుగుతాడు. సో ప్రవక్త మళ్ళీ ప్రేయర్ చేస్తాడు. ప్రార్థన చేసినప్పుడు ఇమీడియట్గా ఆయన పాత గతంలో ఎలా ఉందో చెయ్యి అలాగే ఆ పాడైపోయిన చెయ్యి మళ్ళీ ఇమీడియట్గా ఫ్రెష్ హ్యాండ్ అయిపోతుంది అనమాట. అండ్ ఇట్స్ ఎ మెరకల్. బేసికల్గా పవర్ఫుల్ మెరకల్ కదా, అది నాట్ ఏ జోక్. కళ్ళ ముందు పాడైపోయినటువంటి చెయ్యి మళ్ళీ అందరూ చూస్తున్నప్పుడు ప్రార్థన చేసిన తర్వాత గొప్పగా మారిపోవడం. అంటే అలాంటి అలాంటి మెరకల్ గమనించండి. ఒకవేళ మనం ఎప్పుడైనా పర్ఫామ్ చేసామనుకోండి, లైఫ్ అంతా మర్చిపోం కదా. సో అంటే అట్లా ఇమాజిన్ చేసుకుంటే ఇట్ విల్ బి ఈజీ. మీరు వెళ్ళి ఎవరికైనా హెల్త్ బాగాని వాళ్ళకి ఎప్పుడొచ్చో ఒక 5 ఇయర్స్ నుంచి ఒంట్లో బాగాని వాళ్ళు పడుకుని ఉన్న వాళ్ళు ప్రేయర్ చేస్తే లేచి నుంచున్నారు అనుకోండి, ఇట్స్ నాట్ సో ఈజీ. సో అలాంటి ఒక సిచ్యువేషన్. సో ఈయన వెళ్తాడు, రాజుకి ఒక మిరాకిల్ పర్ఫామ్ చేస్తాడు. మిరాకిల్ మాత్రమే కాకుండా ఒక మెసేజ్, చాలా ప్రొఫౌండ్ మెసేజ్, చాలా క్రిటికల్ స్టేజ్లో ఫాల్స్ వర్షిప్ జరుగుతున్నప్పుడు ఆయన ఆ, చెప్తాడు అది. చెప్పిన తర్వాత ఆ, యెరొబోము ఏమంటాడంటే, సరే ప్రవక్త, నువ్వు ఎలా అయితే వచ్చావో మంచి మెసేజ్ తీసుకొచ్చావు, నువ్వు మా ఇంటికి రావాలి, మా ఇంటికి వచ్చి నువ్వు ఖచ్చితంగా భోంచేయాలి, భోంచేసి భోంచేయడమే కాదు నీకు ఒక మంచి గిఫ్ట్ ఒకటి ఉంది అని చెప్తాడనమాట. ఇదంతా మనకి 6, 7 వచనాల్లో మనం చూస్తాం. ఆ, ఉందన్న వెంటనే ప్రవక్త దాన్ని డినై చేస్తాడు. ఇప్పుడు రాజు పిలిచినప్పుడు కాదనకుండా ఏమో చెప్తాం ప్రభు అని చెప్పి వెళ్ళటమే, దట్టు వేరే దేశానికి వెళ్ళాం. కాకపోతే ఆయన ప్రవక్త ఆల్రెడీ ఒక అద్భుతమైన మిరాకిల్ పర్ఫామ్ చేశాడు. కాకపోతే ఈయన ఏమంటాడంటే, ఈ ప్రవక్త ఏమంటాడంటే, నేను రాను, నువ్వు రాజు అయి ఉండొచ్చు, ఒకవేళ నీ ఇంట్లో ఉన్నటువంటి సగభాగం నాకు ఇస్తా అన్నా కూడా నేను రాను, నేను రావటమే కాదు నీ గుమ్మంలో అడుగు పెట్టను, నీ మంచినీళ్ళు తాగను, నీ అన్నం కూడా తిన్నంటాడు. సో ఇట్స్ నాట్ సో ఈజీ. సో ఆ ప్రవక్త అంత బోల్డ్గా మాట్లాడతాడు. సరే మాట్లాడిన తర్వాత ఆయన స్టన్ అవుతాడు అనమాట. ఏంది ఇట్లా అన్నప్పుడు ఆయన చెప్తాడు, ఏంటంటే నేను ఫస్ట్లో మీకు చెప్పినట్టుగా దేవుడు ఏంటంటే ఆయనకు ఒక మెసేజ్ ఇచ్చాడు ప్రవక్తకి. మెసేజ్తో పాటు ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు దేవుడు యెహోవా తండ్రి. ఏంటి ఇన్స్ట్రక్షన్ అంటే, అరే బాబు నువ్వు వెళ్ళు, నువ్వు వెళ్ళి నేను చెప్పిన మెసేజ్ వాళ్ళకి చెప్పు ఒకటి. రెండోది, నువ్వు వెళ్ళిన తర్వాత ఎవరు ఇంటికి వెళ్ళొద్దు, ఏ ఫుడ్ తినొద్దు, వెళ్ళిన దారిలో కాకుండా వేరే దారిలో నువ్వు రావాలి. ఈ రెండు జరుగుతాయి. ఈ రెండు ఇన్స్ట్రక్షన్స్ దేవుడు ఇస్తాడన్నమాట 13వ అధ్యాయంలో. కాబట్టి యెహోవా తండ్రి లేదంటే దేవుడు నాకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు కాబట్టి నువ్వు రాజు అయి ఉండొచ్చు, రాజు అయి ఉండి నీ దగ్గర ఉన్నటువంటి ఇంట్లో సగభాగం నాకు ఇచ్చిన నీ ఇంట్లో పచ్చి మంచిని కూడా తాగను ఏం చెప్తాడు ఆయన. దట్స్ అగైన్ అమేజింగ్ స్టేట్మెంట్. ఎందుకంటే అంత ఈజీ కాదు కదా. సో అలా జరుగుతుంది. జరిగిన తర్వాత ఆయన చాలా స్ట్రాంగ్గా దేవుణ్ణి గౌరవిస్తా చాలా ఒబీడియంట్గా ఆయన అక్కడ నుంచి వెనుక తిరిగి వచ్చేస్తా ఉంటాడు. ఇక్కడ దాకా ఫస్ట్ పార్ట్ సగం, ఒక 14, 15 వచనాలు అయిపోతాయి. అయిపోయిన తర్వాత సెకండ్ పార్ట్ ఆఫ్ ద చాప్టర్ ఏమవుతుందంటే, ఈయన తిరిగి వస్తున్నప్పుడు అదే ప్రాంతంలో ఏమవుతుందంటే ఇజ్రాయెల్‌లో అక్కడ ఇంకొక ప్రవక్త ఉంటాడు. సెకండ్ ప్రాఫిట్ అరైవల్ అనమాట. ఇంకొక ప్రవక్త ఉంటాడు అక్కడ ఇజ్రాయెల్ దేశంలో. ఈయనేమో యోధా దేశం నుంచి వస్తాడనమాట. ఇజ్రాయెల్ దేశంలో ఇంకొక ప్రవక్త ఉన్నప్పుడు ఆ ప్రవక్తకి తెలుస్తుంది, అరే బాబు ఒక ఆయన వచ్చాడు, ఆయన ప్రవక్తట, రాజు దగ్గరికి వెళ్ళాడు,
ఒక గొప్ప అద్భుతం చేశాడు. అద్భుతమే కాదు, రాజు భోజనానికి రమ్మంటూ కూడా రాలేదు అని చెప్పి ఇక ఆయన తోపు అన్నాడు, ఏమన్నాడు తెలియదు. సరే అని చెప్పి సెకండ్ ప్రాఫిట్, ఈయన మనం ఓల్డ్ ప్రాఫిట్ అన్నాం, అంటే లేదంటే ఎల్డర్ ప్రాఫిట్ అన్నాం, పెద్ద ఆయన ముసలాయన. ఫస్ట్ వచ్చిన ఆయన యంగ్ ప్రాఫిట్ లేదంటే హోలీ ప్రాఫిట్ అన్నాం, సో అండర్స్టాండింగ్ కోసం. అయితే ఏమవుతుంది, ఈ ప్రాఫిట్ ఇట్లా చేశాడంట అని చెప్పి వాళ్ళ పిల్లలు చెప్తారు. చెప్తే సరే వెళ్ళి మనం ఆయన కలుద్దాం పదా, వెళ్ళి కలిసి మనం ఆయనతో మాట్లాడదాం అని చెప్పి ఒక గాడిద తీసుకొని ఆ గాడిద మీద వెళ్తాడు. వెళ్ళిన తర్వాత చెట్టు కింద కూర్చొని ఈయన రిలాక్స్ అవుతూ ఉంటాడు. ఈజ్ వే బ్యాక్ టు హిస్ ప్లేస్. వెళ్తే ఈయన వెళ్ళి "ఆ, ప్రవక్త మీరేనా, వచ్చారంట ఇట్లా ఒక గొప్ప అద్భుతం చేశారంట, చాలా మంచిది అని చెప్పి ఆయన గురించి ఆయన ఇంట్రొడ్యూస్ చేసుకుంటా ఆయన ఏమంటాడంటే, సరే పదండి మా ఇంటికి వెళ్దాం, మీరు చాలా దూరం ప్రయాణం చేసి వచ్చారు, ఆ, మా మా ఇంటికి వెళ్ళి భోంచేద్దాం రండి అంటే, ఈయన స్ట్రైట్గా ఒక మాట చెప్తాడు, "ఆ సమస్య లేదు రాజు, రాజుని నేను డినై చేశాను కాబట్టి నీ దగ్గరికి వచ్చే అవకాశం లేదు, నేను రానంటాడు. రానంటే ఈయన ఏమంటాడంటే, ఈయన కూడా ప్రవక్తే, బైబిల్ ప్రవక్త అనే చెప్తుంది ఆయన. ఆయన ఏమంటాడంటే, కాదు కాదు నువ్వు అట్లా అనుకోబాకు, నాకు ఒక దేవదూత దర్శనంలోకి వచ్చింది, దర్శనంలోకి వచ్చి ఇట్లా నువ్వు రిటర్న్ వెళ్తున్నావు అని చెప్పి నాకు చెప్పింది, చెప్పింది కాబట్టి నేను నీ దగ్గరికి వచ్చాను. దేవదూత వచ్చి చెప్పింది, చెప్పి ఆ, నిన్ను ఇంటికి తీసుకొచ్చి మంచి భోజనం పెట్టించమని చెప్పింది అన్న వెంటనే ఈయన కూడా ప్రవక్త కదా అని చెప్పేసి ఆయన మాట విని ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంటికి వెళ్తాడు, చక్కగా భోంచేస్తాడు. భోంచేసిన తర్వాత చాలా ఇంట్రెస్టింగ్గా ఒక విషయం జరుగుతుంది ఇక్కడ. ఏం జరుగుతుందంటే మళ్ళీ ఆ దేవదూత అపియర్ అవుతుంది. అపియర్ అయ్యి ఆ, మాట్లాడుతూ స్టార్ట్ చేస్తుంది ఎవరితోటి, ఈ సెకండ్ ఓల్డ్ ప్రాఫిట్ అన్నాను కదా, అంటే పెద్ద ప్రాఫిట్, పెద్ద ఆయన ఎల్డర్లీ ప్రాఫిట్, ఆయనతో మాట్లాడటం స్టార్ట్ చేస్తుంది. కారణం ఏంటంటే ఇంతకుముందు ఈయన చెట్టు కింద కూర్చున్నప్పుడు ఈయన వచ్చి నాకు దేవదూత వచ్చి చెప్పింది నేను ఇంటికి తీసుకురమ్మని చెప్పిన విషయం ఏదైతే ఉందో అది యాక్చువల్గా అబద్ధం. ప్రవక్త అబద్ధం ఆడి ఈయన్ని ఇంటికి వెళ్ళిపోయే అతన్ని తీసుకొస్తాడు అనమాట వెనక్కి. సో వెనక్కి అంటే మనం బైబిల్ చదువుకుంటూ వెళ్తే చాలా బ్యూటిఫుల్గా అర్థం అవుతుంది, బట్ స్టిల్ ఐఎమ్ మేకింగ్ కీపింగ్ ఇట్ వెరీ సింపుల్. వెనక్కి తీసుకొచ్చిన తర్వాత యాక్చువల్గా ఈయన అబద్ధం చెప్పడం వల్ల ఈయన వెనక్కి వస్తాడు. వచ్చిన తర్వాత ఆ దేవదూత వచ్చి ఆ, మాట్లాడుతూ ఉంటాడు అనమాట. ఏమనంటే ఆ, నువ్వేదైతే చేసావో అది చేసింది చాలా తప్పు, ఆ, చాలా తప్పు. నువ్వు చేసిన తప్పుకి ఆ శిక్ష ఏంటంటే నేను ఆ ప్రాఫిట్ని చంపబోతా ఉన్నాను, హీ విల్ డై ఫర్ షూర్ అని అంటాడు. అన్నప్పుడు ఈ సెకండ్ ప్రాఫిట్ ఎవరైతే అబద్ధం చెప్పాడో ఆ ప్రాఫిట్కి ఈ వర్డ్ ఆఫ్ గాడ్ వస్తుంది, వాక్యం వచ్చినప్పుడు ఈయనకి బాగా దుఃఖం వేస్తుంది. అరే నేను అబద్ధం చెప్పాను కదా, అబద్ధం చేయడం వల్ల ఇప్పుడు ఆ ఈ అబ్బాయి ఈ ప్రాఫిట్ వచ్చాడు అండ్ హీఈస్ ఫేసింగ్ ద కాన్సిక్వెన్సెస్ అని చెప్పి దుఃఖంతో ఏడుస్తా చెప్తాడు. ఏమనంటే అసలు నా దగ్గరికి ఏంజల్ రాలేదు కానీ వచ్చిందని చెప్పి నీకు అబద్ధం చెప్పాను. ఇప్పుడు దేవుడు ఆ, నువ్వు వెనక్కి తిరిగి వచ్చావు కాబట్టి నీ మీద ఆ దేవుడు దోషాన్ని మోపుతా ఉన్నాడు, నిన్ను ఖచ్చితంగా చంపేస్తాను, యూ విల్ షోర్లీ డై అని చెప్పి దేవుడు చెప్తున్నా అని చెప్పి గట్టిగా ఏడవటం స్టార్ట్ చేస్తాడు. ఇది యాక్చువల్గా సీన్ 28 29 వచనాల వరకు. సో చాలా సింపుల్గా ఏంటంటే ఒక చోట రాంగ్ ఫాల్స్ వర్షిప్ జరుగుతూ ఉంటుంది. దేవుడు ఒక వ్యక్తిని లేపి ఆ వ్యక్తిని అక్కడికి వెళ్ళి చాలా బోల్డ్గా ఒక ప్రాఫెసీ చేసి రమ్మంటాడు. ఏంటంటే ఇక్కడ దేవుడు ఈ రాజ్యంలో నుంచి ఈ రాజుని తీసేసి వేరే రాజుని తీసుకురాబోతా ఉన్నాడు దావీదు లైన్ల నుంచి. అంత మాత్రమే కాకుండా మీరు ఎక్కడైతే ఫాల్స్ వర్షిప్ చేస్తున్నారో అక్కడ తప్పుగా ఆరాధన చేసిన యాజకులు అందరూ కూడా అదే ఆల్టర్ మీద దేవుడు చంపబోతా ఉన్నాడు అని చెప్తాడు. ఫస్ట్ థింగ్, దట్ ఈస్ వన్ బోల్డ్ స్టేట్మెంట్. రెండోది, రాజు ఇచ్చిన ఇన్విటేషన్ని స్ట్రైట్ ఫార్వర్డ్ రిజెక్ట్ చేస్తాడు. ఎందుకు దేవుడిని ఒబే చేస్తా. ఈ అమేజింగ్ స్ట్రెంగ్త్స్ ఆయనకి, అంటే ప్రాఫిట్ దేవుడు గమనించేవాడు అట్లా ఉండాలి అనేటువంటి ఒక స్ట్రెంగ్త్. కాకపోతే ఈయన మీదకి మరణం రావడం అనేది నేను చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యా పర్సనల్గా. ఏంటి ఈయన ఇంత బోల్డ్గా, ఇంత ఆ, ఇంత స్ట్రాంగ్గా, ఇంత ఫెయిత్ఫుల్గా ప్రాణాన్ని మా సైతం పణం పెట్టి రాజు ముందుకెళ్ళి దేవుడి కోసం నుంచున్నాడు కదా, అసలు ఈయన తప్పే ఉంది. ఆ ప్రవక్త ఎవరైతే రెండో ప్రవక్త వచ్చాడో ఆయన మోసం చేశాడు కదా ఈయన్ని. బేసికల్గా అదే కదా జరిగింది. మోసం చేశాడు కాబట్టి
ఈయన పాపం ఇంటికి వెళ్ళిపోతున్నాడు, ఆయన మానాన్ని ఆయన వెళ్ళిపోతున్నాడు. కాకపోతే ఇంకొక ప్రవక్త వచ్చి ఈయన్ని ప్రేరేపించి, దేవదూత వచ్చి చెప్పింది నువ్వు మా ఇంటికి రా భోంచే అన్నప్పుడు ఈయన వెళ్ళాడు పాపం. ఈయన వెళ్ళినప్పుడు దేవుడు ఆయన మీద అంత కఠినమైన శిక్ష వేయటం ఏంటి అనేది నాకు చాలా కష్టం అనిపించింది. ఏంటి ఇట్లా ఇంత ఇదేంటి అన్నప్పుడు తర్వాత వర్సెస్లో ఏమని ఉంటుందంటే, లేదంటే ఆ ఏంజిల్ ఆఫ్ గాడ్ వచ్చినప్పుడు ఏమని ఉంటుందంటే, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్‌గా ఒక పదం రాస్తాడు. ఏంటంటే హీ డిసోబేడ్ గాడ్ అని ఉంటది. లేదంటే హీ రెబెల్డ్ అగెయిన్స్ట్ గాడ్ అని ఉంటది. నాకేమో అది మోసంలాగా కనబడుతుంది. అంటే ఆ ప్రవక్తది తప్పేం లేదు. ఎవడో వచ్చి మోసం చేశాడు. మోసం చేశాడు కాబట్టి పాపం ఆయన ఆ మోసానికి అవివేకంతో, తెలివి తక్కువతనంతో, సూపర్ స్పిరిచువాలిటీతో అమాయకుడు కాబట్టి మోసపోయాడు. మోసపోయినోడిని శిక్షిస్తారా? లేదంటే మోసం చేసినోడిని శిక్షిస్తారా? ప్రశ్న యూజువల్‌గా అదే రావాలి. కాకపోతే దేవుడు ఈయన్ని చంపుతా అని చెప్పి ఆల్రెడీ మాటిచ్చేసాడు. మాట ఇవ్వటమే కాకుండా దేవుడు ఏస్తున్నటువంటి ఒక నెపం ఏంటంటే, హి ఈస్ ఎ రెబెల్ అంటున్నాడు ఆయన. యూ రెబెల్డ్ అంటున్నాడు. నేను నెపం అని అంటున్నాను నా లాంగ్వేజ్‌లో. కానీ నెపం కాదు. దట్స్ వాట్ అసలు యాక్చువల్ గాడ్స్ ఇంటెన్షన్ ఏంటంటే, ఆయన తప్పు చేశాడు, పాపం చేశాడు అని చెప్పి చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ దాకా ఒక స్టోరీ. ఆహ్, వాక్యంలో ఉన్నటువంటి సత్యం. అయితే ఇక్కడ ఏంటి మనం గమనించాలి విషయాలు ఏంటంటే, ఇద్దరు ప్రవక్తలే. ఈ ప్రవక్త ఫస్ట్ వచ్చిన ప్రవక్త ఏంటంటే, దేవుడి దగ్గర నుంచి స్ట్రెయిట్ ఇన్‌స్ట్రక్షన్స్ తీసుకొని, చాలా బోల్డ్‌గా, చాలా ఫెయిత్‌ఫుల్‌గా, చాలా రాడికల్‌గా వచ్చి, దేవుడి పని ముగించుకొని వెనక్కి తిరిగి ఎళ్తా ఉన్నాడు. అంటే దేవుడితో ఉన్నటువంటి సంబంధం చాలా సూపర్ మెచ్యూరిటీ, చాలా చక్కటి ఆత్మీయ స్థితిలో ఉన్నాడన్న విషయం అర్థమవుతుంది. అదే విధంగా పక్కన ఇంకొక ప్రవక్త వచ్చాడు. ఈ ప్రవక్తతో కూడా సెకండ్ హాఫ్‌లో ఏంజెల్ ఆఫ్ గాడ్ మాట్లాడుతది యాక్చువల్‌గా. ఈ ప్రవక్త వచ్చేసి ఈ ప్రవక్తతో అబద్ధం చెప్పినప్పుడు నేను చూస్తున్నప్పుడు అక్కడ మనకు అర్థమైంది ఏంటంటే, చాలా విషయాల్ని మనం ఎలా ఆహ్, కవర్ అప్ చేస్తామంటే, దేవుడికి అంటే నాకేమనిపించిందంటే, ఫస్ట్ థింగ్ ఏమనిపించిందంటే, చాలా అలర్ట్‌గా ఉండాలి. చాలా జ్ఞానయుక్తంగా ఉండాలి. కొన్ని పనులు మనం చేస్తున్నప్పుడు చాలా హోలీగా అనిపించొచ్చు. చాలా కన్విన్సింగ్‌గా అనిపించొచ్చు. అసలు తప్పే చేయట్లేదు అనిపించొచ్చు. ఎప్పుడు అనిపిస్తదిది? అంటే నువ్వు చాలా సూపర్ స్పిరిచ్యువల్ స్టేటస్‌లో ఉండి, వాక్యం బాగా తెలిసి, చాలా మెచ్యూర్డ్‌గా ఉండి, ఇతరులకు బోధించే స్థితిలో ఉండి, బహుశా సంఘ కాపరిగా ఉండి గూడా కొన్నిసార్లు మనం దేవుడి స్వరం కాకుండా వేరే స్వరం వినే అవకాశాలు చాలా చాలా ఎక్కువున్నాయని చెప్తుంది ఈ పాఠం. ఎందుకంటే ఆయన ప్రవక్త అన్నాడు. ప్రవక్త తర్వాత సూపర్ హీలింగ్ చేశాడు. ఆ హీలింగ్ తర్వాత మళ్ళీ ఆయన చాలా ఫెయిత్‌ఫుల్‌గా వెనక్కొస్తా ఉన్నాడు. మంచి స్థితిలో ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడంటే హి హర్డ్ సమ్ అదర్ వాయిస్ అదర్ థాన్ గాడ్. ఆ వాయిస్‌ని వినటమే కాకుండా ఆ వాయిస్‌కి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి దేవుడిని రెబెల్ చేసి, దేవుడి మాటను పక్కన పెట్టి వేరే స్వరం విని దేవునికి అవిధేయత చూపించాడు అని వాక్యం చూపిస్తుందన్నమాట. నేను వాస్తవానికి చాలా కంగారు పడ్డా. చాలా కంగారు పడ్డా, చాలా భయపడ్డా. మై పర్సనల్ వ్యూ. నేను చెప్తున్నప్పుడు మీకు అలాంటి ఎక్స్‌పీరియన్స్ ఉండకపోవచ్చు. బట్ స్టిల్ వెన్ ఐ స్టడీడ్ దిస్ మార్నింగ్, నేను యాక్చువల్‌గా నా పర్సనల్ బైబిల్ స్టడీలో నేను రాజుల గ్రంథం చదువుతా ఉన్నాను. సో, మార్నింగ్ నా డివోషన్ అయిన తర్వాత కొంచెంసేపు నేను ఇదే ఆలోచిస్తా ఉన్నాను. నేను వాకింగ్ చేసేటప్పుడు వాకింగ్ చేస్తా ఉంటే కూడా ఇదే ఆలోచిస్తా ఉన్నా. అట్లా ఎట్లా జరిగింది? అరే! ఆత్మీయంగా ఉన్నాం అని అనుకుంటున్నాం. ఆత్మీయంగా ఉన్నాం అంటూనే, మంచి పనులు చేస్తూనే, పరిశుద్ధంగా ఉంటూనే, పరిశుద్ధమైన ఆలోచనలు కలిగి ఉంటూనే దేవుడికి రెబెల్ అవ్వొచ్చా? అని నాకు నిజంగానే అనిపిస్తా నేను ఆలోచిస్తా ఉన్నాను. ఏ విషయాల్లో నేను దేవుడికి రెబెల్ అయ్యున్నాను అట్ ద మొమెంట్. ఎందుకు అంటే రెబెల్ అయ్యామన్న విషయం మనకు తెలియట్లే కొన్నిసార్లు. ఈ ప్రాఫెట్ విషయంలో నేనేమనుకున్నాను ఇమ్మీడియేట్‌గా అంటే, అరే పాపం మోసపోయాడు కదా పిచ్చోడు. జనరల్ టర్మ్స్‌లో. ఆయన తప్పేముంది పాపం ఆయన ఫెయిత్‌ఫుల్‌గా ఎనక్కెళ్తున్నాడు. ఎళ్ళిపోతున్నాడు ఇంటికి. ఇంకొకడు ప్రవక్తలాగా వచ్చి చాలా స్పిరిచ్యువల్‌గా మాట్లాడి ఆయనతో కూర్చొని దేవుని ఆత్మ నా మీదకొచ్చిందిరా బాబు! ప దేవదూత చెప్పింది నువ్వు ఇంటికి రా అని మాయమాటలు చెప్పి తీసుకెళ్ళాడు. కానీ వాక్యం ఏమంటుందంటే నువ్వు మోసపోవటం కాదు. యూ హావ్ రెబెల్డ్ అగెయిన్స్ట్ ద లార్డ్ అని అంటుందన్నమాట. అక్కడ నాకు చాలా చాలా ఛాలెంజింగ్‌గా అనిపించి దట్ ఐ హావ్ స్టార్టెడ్ థింకింగ్. అరే! ఇలా అయితే అసలు యాస్ ఎ బిలీవర్ మనం ఎంత అలర్ట్‌గా ఉండాలి? ఎంత ఫోకస్డ్‌గా ఉండాలి? ఎంత ఆహ్, ఆహ్, దేవుని స్వరం ఎంత స్పష్టంగా ఇనాలి? ఎందుకంటే
నాకు ఇది మాట్లాడినప్పుడు ఏం గుర్తుకొచ్చిందంటే, ఆబ్వియస్లీ గోయింగ్ బ్యాక్ టు జెన్సిస్ 1 ఈడెన్, గార్డెన్ ఆఫ్ ఈడెన్‌లో పాము కూడా అట్లనే వస్తది కదా! పాము కూడా అట్లానే వచ్చి చాలా మంచి చెప్తున్నట్టే వచ్చి ఆహ్, చక్కగా మేలే చేస్తున్నాం అన్నట్టుగా వచ్చి చెప్పి మోసం చేయటం. ఇక్కడ ప్రవక్త కూడా అలానే మోసం చేశాడు. నేను పొద్దున వ్యాక్ అకాడమీ దాంట్లో ఇది చదివిన తర్వాతే ఆ పోస్ట్ ఒకటి పెట్టాను. ఐల్ జస్ట్ రీడ్ ఔట్. మీరు చూసే ఉంటారు దాన్ని. ఆ పోస్ట్ ఏంటంటే, ఎవరైనా పెద్దవారు, అనుభవం ఉన్నవారు ఆధ్యాత్మికంగా మాట్లాడుతున్నారనే కారణం వల్ల వారు సరైన వారని అనుకోవద్దు. వివేచన మీ బాధ్యత. ప్రతి స్వరాన్ని పరిశీలించి సత్యాన్ని గట్టిగా పట్టుకోండి. ఎందుకంటే ఏమవుతదంటే, వివేచన చేయకపోవటం వల్ల, లేదంటే దేవుడి మీద అవిధేయత చూపటం వల్ల, అంత గొప్ప ప్రాఫెక్ట్ ఏమవుతాడంటే, దేవుడు ఏం చెప్తాడంటే, "అరే! నువ్వు సింహం చేతిలో చచ్చిపోతావు. నువ్వు" అని చెప్పి దేవుడు ఆయనకు మరణశిక్ష ఏస్తాడు. నాకు చాలా టూ మచ్ శిక్ష ఏమో అనిపించింది. మార్నింగ్ అరే! ఆయన మోసపోతే ఆయన్ని చంపేయడం ఏంటి అని. కానీ వాక్యం ఏమంటుందంటే, మోసపోవటం కాదు, నువ్వు వివేచించాలి. నువ్వు సత్యాన్ని పరిశీలించాలి. ప్రతి వాయిస్‌ని నువ్వు డిజైన్ చేయాలి. అది నీకు స్పిరిచ్యువల్‌గా రావచ్చు వాయిసు. ప్రేమగా రావచ్చు. ఆధ్యాత్మికంగా రావచ్చు. మెచ్యూర్డ్‌గా రావచ్చు. కానీ ఆ వాయిస్ ఒకవైపు, దేవుడు ఇచ్చినటువంటి వాక్యం ఒకవైపు 2 పెట్టుకొని దాన్ని నువ్వు మేనేజ్ చేయాలి. నేను మేనేజ్ చేయలేదు, నేను మోసపోయాను, నా తప్పేం లేదు అంటే దేవుడికి నడవదట. దేవుడేమంటున్నాడంటే, "యూ హావ్ రెబెల్డ్ అగైన్స్ట్ మీ" అన్నాడు ఆయన్ని, ప్రవక్తని. సో, అది నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. భయం అనిపించింది ఖచ్చితంగా. నేను ఆలోచిస్తా ఉన్నాను. అరే! ఇలాంటి ఇష్యూస్ ఏమేమి ఉన్నాయి నా లైఫ్‌లో? నేను ఏమేమి చేశాను అని అనిపించినప్పుడు, ఇంకా మనకు వేరే వేరే దారులేంటి? ఎలా ఈ వాయిసెస్ రావచ్చు అన్నప్పుడు ఖచ్చితంగా చాలా సార్లు మన సొంత ఇంట్లో నుంచే రావచ్చు వాయిసెస్. మన మేలు కోరుతున్నట్టే సొంత సిబ్లింగ్స్ కూడా కొన్ని అడ్వైసెస్ ఇవ్వచ్చు. సొంత భర్త ఇయ్యొచ్చు. సొంత భార్య ఇయ్యొచ్చు. మనం వర్క్ చేస్తున్న చోట ఒక బాస్ ఇవ్వచ్చు. మనం ఎప్పటినుంచో వెళ్తున్న చర్చ్‌లో ఒక పాస్టర్ ఇవ్వచ్చు. చర్చ్ ఎల్డర్స్ ఇవ్వచ్చు. ఎవరిచ్చినా గూడా వివేచన చేయడం అనేది మన బాధ్యత. దాన్ని పరిశీలించడం మన బాధ్యత. వాక్యంతో సరితూకోవడం మన బాధ్యత. వాక్యం చెప్పినట్టుగా ఆయనేం చేయాలి ప్రవక్త? ఎళ్ళామా, పని చేసుకున్నామా, వచ్చిన దారిలో కాకుండా వేరే దారిలో వచ్చేసామా అంతవరకే. మధ్యలో వచ్చి దేవదూతలొచ్చి చెప్పిన, అందుకని పౌలు గారు అంటారు, "అరే బాబు! ఈ సత్యం కాకుండా దేవదూతలొచ్చి చెప్పినా గూడా" నాకు ఇమ్మీడియేట్‌గా ఏమనిపించిందంటే, బహుశా చరిత్రని చదువుకుంటా, లేఖనాలు తెలుసు కాబట్టి ఈ మాటలు మాట్లాడారేమో పౌలు గారు. అంటే దేవదూత వచ్చి అచ్చంగా నీ ముందు నుంచొని సత్యానికి విరుద్ధంగా ఏమైనా చేయమన్నా కూడా చేయటానికి అవకాశం లేదు. ఒకవేళ చేసి ప్రభువా దేవదూత అనుకున్నాను మోసపోయాను ప్రభువా అంటే, యూ హావ్ సిన్డ్ అంటాడు ప్రభు. యూ హావ్ రెబెల్డ్. యూ ఆర్ యారగెంట్. యూ హావ్ డిసోబేయిడ్ అంటాడు దేవుడు. సో, నేను ఇయన్నీ ఆలోచిస్తా ఉన్నప్పుడు నాకు చాలా ఆలోచనలొచ్చినియి. నేనేమంటానంటే ఒకసారి పర్సనల్‌గా మీరు కూడా ఒకసారి ఆలోచించండి. మీరొకసారి జస్ట్ ఇలాంటి సందర్భాలేమైనా ఉన్నాయా? ఆ సందర్భాలు వచ్చినప్పుడు, అరే! నేను మోసపోయానని అనుకుంటున్నావా? దేవుడికి రెబెల్ అయ్యాననుకుంటున్నావా? అరే! నేను సరిగ్గా తెలివిగా లేను. అంటే మనం ఏం చేస్తామంటే నేను నేను యూజువల్ చాలా సార్లు కొన్ని సిట్యుయేషన్స్‌లో ఏమంటానంటే, అరే! చాలా నమ్మించి మోసం చేశారురా. లేదంటే నాకంత జ్ఞానం లేదప్పుడు. లేదంటే ఏమో మంచోళ్ళే అనుకున్నాను, విశ్వాసులే అనుకున్నాను. ఇవన్నీ దేవుడి దగ్గర నడవవు. ఎందుకంటే దేవుడేమంటున్నాడంటే, "యూ హావ్ రెబెల్డ్ అగైన్స్ట్ మీ." నేను నీకొక మాట చెప్పా గదా! ప్రాణం పోయినా గూడా ఆ మాటకు కట్టుబడి ఉండాలి. శిష్యుడి యొక్క లక్షణం ఏంటంటే, ప్రాణం పోయినా గూడా ఆ యజమానుడి యొక్క పని చేయటం. దేవుడు అట్లనే చూస్తున్నాడు. అంతేగాని నాకు తెలివి లేదు, నాకు మందబుద్ధుంది, నాకు జ్ఞానం లేదు, నేను చదువుకోలేదు, నేను పాస్టర్ గారని చెప్పి నేను నమ్మాను, సంఘంలో విశ్వాసి కదా అని చెప్పి నేను నమ్మి మోసపోయాను. ఇయన్నీ కాకమ్మ కబుర్లు దేవుని దృష్టిలో. సో, ఇవన్నీ నేను ఆలోచిస్తా ఉన్నప్పుడు పురుషుడిగా మనకి ఎంత ఇంపార్టెంట్ వివేచన, ఎంత ఇంపార్టెంట్ డెసిషన్ మేకింగు, ఎంత ఇంపార్టెంట్ జ్ఞానం. ఏ కీడులో పడిపోకుండా ప్రభువా నన్ను కాపాడని చెప్పి మనం ప్రార్థన చేయడం ఎంత అవసరం. ఎందుకంటే అంత గొప్ప ప్రవక్త, అద్భుతం చేసినటువంటి ప్రవక్త, రాజు ముందు చాలా బోల్డ్‌గా ఉన్నటువంటి ప్రవక్త అలా పడిపోయాడు. పడిపోయిన దాన్ని దేవుడు రెబెల్ అంటున్నప్పుడు, యాజ్ మెన్ నాకు బాగా గుర్తు రవికాంత్ అన్న లాస్ట్ టైమ్ వ్యాక్‌లో మెసేజ్ చెప్తా మెన్‌కున్నటువంటి కోర్ రెస్పాన్సిబిలిటీస్ చెప్తా ఆయన కొన్ని కొన్ని పాయింట్స్ చెప్పాడు.
పురుషుడు అంటే ఏముంది, వాడేముంది, వాడు బతుకు వాడే బతుకుతాడు కదా అనేస్తారు జనాలు. కానీ వాడి మీద ఉన్నటువంటి భారం బాధ్యతలు ఎలాంటివి అని కొన్ని పాయింట్స్ చెప్తా ఉన్నాడు అన్న. ఏంటి బాధ్యతలు ఏంటయ్యా అంటే, ఇంట్లో ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ ఎవరి మీదకి వెళ్తుంది అయ్యా అంటే మన మీదకి వస్తుంది, పురుషుడి మీదకి. ఇల్లు మారాలన్నా కూడా ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ మన మీదే. సరైన ఇల్లు తీసుకున్నా తీసుకోకపోయినా తర్వాత తిట్లు పడేది మనకే. పిల్లల్ని ఏదైనా మంచి స్కూల్లో చదివించాలా అంటే కరెక్ట్ స్కూలు ఎతకటం బాధ్యత మనదే. మన కెరియర్‌లో డెసిషన్స్ చాలా క్రూషియల్ డెసిషన్స్. కొన్నిసార్లు జాబ్ చేంజ్ అవ్వాలనుకుంటాం. కొన్నిసార్లు మానేయాలనుకుంటాం. కొన్నిసార్లు అడిషనల్‌గా ఏదైనా నేర్చుకోవాలనుకుంటాం. ఇలాంటియి. లేదంటే ఒక ఇల్లు కొనాలనుకుంటున్నాం. ఇల్లు కొనాలి. చాలా మేజర్ డెసిషన్స్. మ్యారేజ్ ఇష్యూస్. మన పిల్లలకి పెళ్ళిళ్ళు చూసే విషయంలో, లేదంటే మనం మ్యారేజ్ చేసుకునే విషయంలో, రిలేషన్స్ విషయంలో, డైలీ లైఫ్ డెసిషన్స్, స్పిరిచ్యువల్ డెసిషన్స్, అనేకమైనటువంటి డెసిషన్స్ మనకున్నప్పుడు, మనం ఒకవేళ వివేచించకుండా, దేవుడికి ఒబీడియంట్‌గా ఉండకుండా, దేవుడు చెప్పిన దాన్ని కాకుండా వేరే వాయిస్ ఇంటా, మనం ఎక్కడైనా కాంప్రమైజ్ అవుతున్నామేమో, అట్‌లీస్ట్ ఈవెన్ ఇప్పుడు మన ప్రెజెంట్ లైఫ్‌లో ఎక్కడైనా కాంప్రమైజ్ అయిన ఏరియాస్ ఉన్నాయా అని చెప్పి నేను ఎతుక్కున్నా. నాకు బాగా కనబడినియి వాస్తవానికి. ఇప్పుడు దాకా నేను అసలు కాంప్రమైజ్ కాదేమో, దేవుడు దాన్ని ఎక్స్‌క్యూజ్‌గా చూస్తాడేమో అన్నట్టుగా చూసాను కానీ, విచ్ ఈస్ మై మిస్టేక్. కానీ దేవుడు దాన్ని ఏమంటున్నాడంటే, యూ హావ్ రెబెల్డ్ అంటున్నాడు. నేను రీసెంట్‌గా జరిగిన 1, 2 విషయాలు చెప్పేసి ఒక 5 మినిట్స్‌లో మాట్లాడుకొని క్లోజ్ చేద్దాం. రీసెంట్‌గా కాదు, గతంలో కొన్ని సంవత్సరాల క్రితం ఏం జరిగిందంటే, నా దగ్గరికి నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నాడు. క్రిస్టియన్ ఫ్రెండ్. ఆ అబ్బాయి జాబ్ లేకుండా ఉన్నాడు కొంతకాలం నుంచి. జాబ్ లేకుండా ఉన్నాడు. కానీ ట్రై చేస్తున్నాడు. సిన్సియర్‌గా ట్రై చేయకపోయినా కూడా ఆయనకొక సెట్ ఆఫ్ మైండ్ ఉంది. ఇలాంటి వర్క్సే చేయాలని ఒక సెట్ ఆఫ్ మైండ్ ఉంది. దానికోసం ఆయన క్రాక్ చేయలేకపోతున్నాడు. కాకపోతే చర్చ్‌కి రావటం, వెళ్ళటం, ఫెయిత్‌ఫుల్‌గా ఉండటానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అయితే కొంతకాలం ఒక 2 ఇయర్స్ ఆ అబ్బాయి జాబ్ లేకుండా ఉన్నాడు. బాగా అనిపించింది. కాకపోతే ఒకరోజు నా దగ్గరికొచ్చి ఏమన్నాడంటే, "అన్న నాకొక జాబొచ్చింది." ఇంతకుముందు ఎప్పుడో జరిగిన విషయం. నాకు జాబొచ్చింది. అయితే ఆ జాబ్‌లోకెళ్ళటానికి నాకు ఒక రిలీవింగ్ లెటర్ అడుగుతున్నారన్న. నువ్వు ఏమనుకోకపోతే ఒక రిలీవింగ్ లెటర్ ఇయ్యన్నా అని. అంటే నేనేమనుకున్నానంటే, అరే! మనోడే. వాడు కెరియర్ బావుంటది. సరే ఏదో ఒకటిలే అని చెప్పి ఒక రిలీవింగ్ లెటర్ వర్కౌట్ చేసి ఇచ్చేసినాం ఆయనకి. ఇచ్చిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఒక పక్కన నాకు తెలుస్తుంది అబ్బా! తప్పే అని. ఇగ ఇచ్చేసాం ఆ టైంలో. ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒక 2 రోజుల తర్వాత అన్న రిలీవింగ్ లెటర్ అన్నారు గానీ ఆఫర్ లెటర్ అడుగుతున్నారన్న అన్నాడు. ఇది ఏడొచ్చిద్దిరా సావు అని చెప్పి సరే అని చెప్పి ఆఫర్ లెటర్ ఇచ్చినాం. ఆఫర్ లెటర్ ఇచ్చినాక అన్న అంతా అయిపోయింది. ఆల్ గుడ్. పే స్లిప్స్ అడుగుతున్నారన్న అట్‌లీస్ట్ లాస్ట్ 3 మంత్స్ అన్నాడు. పే స్లిప్స్ ఏడ నుంచి తెచ్చేదిరా బాబు అని చెప్పి మళ్ళీ పే స్లిప్స్. అండ్ అది ఆగల లైను. పే స్లిప్స్, ఐడీ కార్డ్స్ ఎక్కడిదాకో పోయింది. అయితే నేను ఈ విషయాన్ని నేను ఆలోచిస్తా ఉన్నా మార్నింగ్. ఆలోచిస్తా ఉన్నప్పుడు నాకేమనిపించిందంటే ఖచ్చితంగా డిసోబీడియన్స్. నాకు డౌట్ లేదు. డిసోబీడియన్స్ కాదు. ఇట్స్ ఎ రెబెలియన్. దేవుడికి అగెయిన్స్ట్‌గా. అంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. మీకు గుర్తొచ్చే ఏరియాస్ ఏమైనా ఉంటే చూసుకోండి పర్లేదు. నాకేమనిపించిందంటే అదర్ దెన్ రెబెలియన్, ఒకడికి జాబ్ లేదు. జాబ్ లేనప్పుడు గాడ్ హాస్ హిస్ ఓన్ వేస్ టు టీచ్ హిమ్. అంటే దేవుడు డిసిప్లిన్ చేయొచ్చు. దేవుడు ఆయన కరెక్ట్ చేయొచ్చు. ఎగ్జార్ట్ చేయొచ్చు. గాడ్ హాస్ హిస్ ఓన్ వేస్. దేవుడు చేసే ఒక పనిని నేను ఎళ్లి ఆఫర్ లెటర్ ఇచ్చి అడ్డగించా. అంటే దేవుడి పనికి నేను ఆటంకం అయ్యా. దేవుడు ఆయన్ని కరెక్ట్ చేయాలి కదా! వాడికి జాబ్ లేదు. ఇంకొంతకాలం జాబ్ లేకపోతే దేవుడు బహుశా ఆయన వేలో ఆ అబ్బాయిని కరెక్ట్ చేసేవాడేమో! అది మంచి కరెక్షన్ అయ్యేది. నేను మధ్యలోకెళ్ళి దేవుడి పనిని ఆపి, నేను ఆ అబ్బాయిని డిస్టర్బ్ చేశాను కదా! అని అనిపించింది నాకు మార్నింగ్. అరే! ఇది ఖచ్చితంగా రాంగ్. దేవుడు చేయాల్సిన పని మనం చేయకూడదు. అంతకు మించి మనం రెబెల్ అవుతున్నాం. వెన్ గాడ్ సే నో, ఇట్ ఈస్ నో. వెన్ హి సే యెస్, ఇట్ ఈస్ యెస్. మనం ఏమనుకుంటాం అంటే దానికి ఒక మంచి కలర్ ఏస్తాం. అరె! ఐ యామ్ డూయింగ్ ఎ గుడ్ వర్క్. నేను మంచి వర్కే చేస్తున్నా కదా! ఫ్యామిలీ బావుంటది కదా! కానీ వి విల్ రీప్ కాన్సిక్వెన్సెస్ అకార్డింగ్‌లీ అట. మనం చేసే ఈ పనులు పరిశుద్ధంగా కనిపించే కొన్ని పనులు, సోషల్‌గా కనిపించే కొన్ని పనులు, మోరల్‌గా కనిపించే కొన్ని పనులు, దేవుడు వద్దు అంటే వద్దు అంతే. దానికి నువ్వు ఎన్ని చెప్పుకున్నా, నలుగురు ఫెలోషిప్‌లో కూర్చొని మాట్లాడుకున్నా తప్పు తప్పే. దీన్ని దేవుడు రెబెలియన్ అంటున్నాడు. సో, ఈ విషయాలు అర్థమైనయి. చివరికి ఇంకో మాట నాకేంటంటే ఇది కూడా 10, 15 20 సంవత్సరాల క్రితం జరిగిన మాట. మా మా బందర్‌లో మచిలీపట్నంలో ఒకసారి బస్ స్టాండ్‌లో కూర్చొనున్నాం. మా ఫ్రెండ్ ఒకడున్నాడు శ్రీకాంత్ అని. వాడికి కుక్కలంటే బాగా ఇష్టం. ఇంట్లో 3, 4 కుక్కలుండేయి. రోడ్డుకి అటు అవతల పక్కన 2 కుక్కలు బాగా కరుచుకుంటున్నాయి. కొట్టుకుంటున్నాయన్నమాట. వీడు ఉక్రోషాన్ని తట్టుకోలేక ఈ చివరున్నవాడు రాయి తీసుకొని ఆ రెండిటిని కొట్టాడు. అంటే విడిపోతాయి కదా అని.
ఆబ్వియస్లీ వాటికి తగలవు. ఆ తగలకుండా అటు పక్కన ఉన్న ఒక ముసలాయన సైకిల్ మీద వెళ్తుంటే ఆయన తగిలింది తలకి. బర 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 రక్తం గారింది. రక్తం గారిన తర్వాత వెళ్ళి మళ్ళీ దానికి ఏదో చేపించడం అది ఇది అయింది. ఇక్కడ లెసన్ ఏంట్రా అంటే నాకేమనిపించింది అంటే ప్రతిదానికి మనం ఆ, కంగారు పడకూడదు. రెండోది ప్రతిదానికి మనం వెళ్ళిపోకూడదు. ప్రతిదానికి చేసే ఒక క్రమం ఉంటుంది. దేవుడు ఇచ్చిన క్రమమే ఉంటుంది. యాక్చువల్గా వాడి కేసులో ఏం చేయాలి? ఆ రోడ్డు క్రాస్ అయ్యి అటు వెళ్ళి దాన్ని ఆపటమో దాన్ని కదిలించడమో చేయాలి. ఆవేశంగా చేశాడు. అంటే కొన్ని మిస్టేక్స్ మనం చేసే కరెక్టే అనిపిస్తాయి, కానీ దాని కాన్సిక్వెన్సెస్ చాలా వేరుగా ఉంటాయి. కొన్నిసార్లు కాన్సిక్వెన్సెస్ మనం అనుభవిస్తాం, కొన్నిసార్లు మన తప్పు వల్ల మన ఉత్సాహం వల్ల ఎదుటి వాళ్ళు అనుభవిస్తారు. సో మన జీవితంలో ఇలా పరిశుద్ధంగా ప్రవక్తలాగా వచ్చి అసలు మనకు ఎటువంటి డౌట్ రాకుండా, ఎటువంటి ఇది లేకుండా మనల్ని మోసం చేస్తున్నటువంటి విషయాలు ఏమైనా ఉన్నాయా? మనం ఇంతకుముందు మోసపోయిన విషయాలు ఏమైనా ఉన్నాయా? వాటిలో ఒకవేళ మనం మోసం అంటున్నామా? దేవుడు ఏమంటున్నాడంటే అది మోసం కాదు. ఇట్స్ ఏ క్లియర్ రెబెలియన్ అంటున్నాడు. సో మనం అలాంటి ఏరియాస్ చూసుకొని బహుశా దేవుడి దగ్గర మనం రిపెంట్ అవ్వటం, రాబోయే దినాల్లో చాలా జాగ్రత్తగా కొన్ని విషయాలకు నో అంటాం. అది చిన్నదే కావచ్చు. ఒక ఆఫర్ లెటర్ చిన్నదే. నో. ఇంకా కొన్ని విషయాలు అరే అరే నా తరపున ఒక మాట చెప్పు అంటాడు. అది లేదు. నో. ఎందుకంటే అది చిన్నది కాదట. అది రెబెలియన్, డిసొబీడియంట్. దానికి దేవుడు ఆ ప్రవక్తకి ఇచ్చినటువంటి బహుమానం మరణం. మనం కృపాకాలంలో ఉన్నాం ఇవన్నీ మనం మాట్లాడుకోవటం కంటే ఇట్స్ ఎ రెబెలియన్ యాక్ట్. సో మనం జాగ్రత్తగా ఆ విషయాలు ఉండాలి. ప్రైమరీలీగా మనం పురుషులం కాబట్టి మన మీద మనం ఎన్నో డెసిషన్స్ తీసుకుంటూ ఉంటాం, ఎంతో మందితో మాట్లాడుతూ ఉంటాం, ఆఫీస్లో, వర్క్లో, చర్చ్లో. కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా, చాలా అలర్ట్గా, చాలా చాలా జ్ఞానంగా, వివేచనతోటి దేవుని యొక్క సహాయం తీసుకుంటా మనం స్టెప్స్ వేయకపోతే మనకు తెలియకుండానే మనం జారిపోయి, తెలియకుండానే ఇబ్బందుల్లో పడిపోయి, తెలియకుండానే దేవుని వర్క్ని అడ్డగించేటువంటి వారిగా ఉండే అవకాశాలు లేకపోలేదు. దేవుడు కోపం వచ్చే అవకాశం లేకపోలేదు. ఐ జస్ట్ వాంటెడ్ టు లీవ్ ఇట్ హియర్. థ్యాంక్ యూ సో మచ్. సో ఏదైనా అప్పుడు ఇద్దరు ముగ్గురు మాట్లాడితే వి విల్ క్లోజ్ ఇట్ మేబీ. ఓవర్ టు చేతు. థ్యాంక్ యూ. Thanks, Anand. Anybody want to share something? అంటే యా, యాజ్ యూజువల్ కరెక్షన్స్ ఆర్ మచ్ రిక్వెస్టెడ్. సో మీరు మీరు కూడా చదవని తర్వాత అది 13th చాప్టర్ ఫస్ట్ కింగ్స్ ఉన్నవాళ్ళు, బట్ ఎవరైనా రెస్పాండ్ అయ్యి ఉంటే చెప్పొచ్చు. సాగర్ ఉన్నారా? ప్రకాష్.